హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయేది కల్పిత కథ కాదు. ఇది నిజంగానే జరిగింది. మీరు కావాలంటే గూగుల్లో కానీ చాట్‌జిపిటిలో కానీ ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు. ఇది ఒక హాంటెడ్ లైబ్రరీ కథ. ఇండియాలోనే అతిపెద్ద లైబ్రరీ, నేషనల్ లైబ్రరీ ఇది కోల్కతాలో ఉంటుంది. అది కేవలం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఆ తర్వాత ఎవరు అక్కడ ఉండడానికి ధైర్యం చేయరు. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న వాళ్ళు లైబ్రరీ బయటే చాలా దూరంగా ఉంటారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఆ లైబ్రరీ గురించి ఏం చెప్తారంటే, అక్కడ లైట్లన్నీ ఆఫ్ చేసినా కూడా ఆ లైబ్రరీలో లైట్లు వాటంతట అవే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయని, లోపల ఎవరూ లేకపోయినా అడుగుల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. తలుపులన్నీ మూసివేసిన గాలికి అక్కడ పుస్తకాలు కొన్ని కింద పడుతూ ఉంటాయి. ఇలా చాలా వింత వింతగా జరుగుతూ ఉంటాయి అని ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఇప్పటికీ చెప్తా ఉంటారు. ఇది ఇలా ఉండగా అర్జున్ సేన్ అనే అతను కోల్కతా యూనివర్సిటీలో హిస్టరీ రీసెర్చ్ స్టూడెంట్. అతను హిస్టరీలో ఏమేమి జరిగినాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అతని రీసెర్చ్లో ఏమని ఉంటుందంటే, మొదట్లో ఇదొక లైబ్రరీ కాదు, ఇక్కడ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ వాళ్ళంతా నివసించేదానికి ఇదొక రాజభవనం లెక్క, ప్రభుత్వం భవనం లెక్క, ఉన్నతాధికారులు లేదా గొప్ప గొప్ప వాళ్ళు ఉండేదానికి ఉపయోగించేది. అక్కడ రాజులు కానీ లేదా బ్రిటిష్ అధికారులు కానీ అక్కడ నివసించేదానికి ఉండేది. అక్కడ స్వాతంత్రానికి ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ చేసినా లేదా వాళ్ళకి ఎవరైనా మన భారతీయులు ఎదురు తిరిగినా వాళ్ళని అక్కడే చంపేసేవారు. అవి ఎవరికీ తెలియకుండా, ఎలా చనిపోయారో తెలియకుండా చేసేవారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బ్రిటిష్ అధికారులు అక్కడి నుంచి వేరే ప్రదేశానికి మూవ్ అవ్వడంతో ఇక్కడ దీన్ని గ్రంథాలయంగా మార్చారు. అంతేకాని ఇక్కడ ఏ దయ్యాలు భూతాలు ఉండవని అతను నమ్ముతాడు. దాన్ని ప్రూవ్ చేయడానికి అతను ఏదైనా చేయాలి అనుకుంటాడు. అలా అనుకుని రాత్రి లైబ్రరీలోకి వెళ్తూ ఉండగా అక్కడున్న సెక్యూరిటీ గార్డ్, సార్ ఇక్కడికి ఎవరు నైట్ టైం వెళ్ళరు, వెళ్తే అసలు తిరిగి వచ్చినట్లు దాఖలాలు లేవు, ముఖ్యంగా లోపలికి వెళ్ళిన వెస్ట్ వింగ్ అనే రూమ్ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చనిపోతారు అని చెప్తాడు. అయినా అవేవి లెక్క చేయకుండా అర్జున్ సేన్ లైబ్రరీ లోపలికి వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళిన వెంటనే అర్జున్ అక్కడ లైబ్రరీ రికార్డ్స్ చెక్ చేస్తాడు. చెక్ చేసినప్పుడు ఏమని తెలుస్తుందంటే, అక్కడ 1900 నుంచి 1900 మధ్యలో కొంతమంది ఉద్యోగులు ఉన్నట్టుండి మాయమైనట్లు, వాళ్ళు లోపలికి వచ్చినట్లే తప్ప తిరిగి బయటికి వెళ్ళినట్లు ఏ రికార్డ్స్ లేవు. అంటే ఇది దయ్యాలు చేసిన పని కాదు, ఎవరో లోపలికి వచ్చిన వాళ్ళని చంపేస్తున్నారు లేదా ఇంకేదో చేస్తున్నారు అని అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉండగా రాత్రి 12 గంటలైంది. అర్జున్ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడే ఒక పుస్తకం దానంతకదే కింద పడిపోయింది. ఏదో పొరపాటున పడి ఉంటుందిలే అనుకుంటాడు. అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా వెనక నుంచి ఎవరో ఊపిరి పీల్చుకుంటున్నట్టు శబ్దం వినిపించింది. ఏదో గాలి ఉంటుందిలే అని అనుకుంటాడు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే వెనక ఎవరో నవ్వినట్లు సౌండ్ వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. అప్పుడు అర్జున్ తనంతట తానే నవ్వుకొని, ఇదంతా అందరూ చెప్పిన కథల వల్ల నేను ఇలా భ్రమపడుతున్నానేమో అని అనుకుంటాడు. అలా వెళ్తూ ఉండగా తనకు తెలియకుండానే వెస్ట్ వింగ్ ఎంట్రీకి వెళ్తాడు. అక్కడ మూసివేసిన కారిడార్ ఉంటుంది. అక్కడే ఒక పాత టేబుల్ ఉంటుంది. దానిపైన నల్ల లెదర్ రిజిస్టర్ కూడా ఉంటుంది. అందులో పేర్లు చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా లాస్ట్ పేజీలో అర్జున్ సేన్ అనే పేరు ఉంటుంది. అది చూసిన వెంటనే అర్జున్ భయపడిపోతాడు. నా పేరు ఇక్కడ ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోతాడు. అప్పుడే వెనుక నుండి ఒక గొంతు, నిన్ను ఇక్కడికి ఎవరు రావద్దన్యా, ఎందుకు వచ్చావు? అర్జున్ అతన్ని గమనించగా అతని మెడపైన ఒక ఊరి గుర్తు ఉంది. అలాగే అతను ఎప్పుడో చనిపోయిన భూతమని కూడా తెలుస్తుంది. అప్పుడు ఆ భూతం, నువ్వు ఈ లైబ్రరీ చరిత్ర తెలుసుకోవడానికి వచ్చావు, కానీ నువ్వే ఈ లైబ్రరీ చరిత్రలో కలిసిపోయావు అని చంపేస్తాడు. తర్వాత రోజు ఉదయం 6 గంటలకు లైబ్రరీ తెరవగా అక్కడ అర్జున్ లేడు. అతని బ్యాగు, అతని ఐడి కార్డ్, ఒక నల్ల రిజిస్టర్ బుక్ పడి ఉంది. అర్జున్ భూతాలను నమ్మలేదు. డాక్యుమెంటరీగా నిజం బయటకు తీయాలని అనుకున్నాడు. కానీ ఆ చరిత్రను చదివేటప్పుడు తనే చరిత్రలో మిగిలిపోయాడు. ఇప్పటికీ ఇలా నేషనల్ లైబ్రరీ
ఆఫ్ ఇండియా కలకత్తాలో చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. అక్కడికి రాత్రి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. సో ఇది స్టోరీ గాయ్స్. దీని గురించి మరిన్ని కొత్త సంఘటనలు లేదా దీని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.